హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీకైతే ఇప్పుడు బీరకాయతో స్టఫ్డ్ కర్రీ ఎలాగో చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. కేజీ బీరకాయలు తీసుకొచ్చినా వండేటప్పటికి కొంచెంగానే అవుతుంది కదండి. అలా కాకుండా ఇప్పుడు నేను చేసే పద్ధతిలో చేయండి, చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటిల్లిపాది సంతృప్తిగా ఆనందంగా తినచ్చు. ఓకే, ఫస్ట్ బీరకాయలని తొక్కలు తీసి వీడియో చూపించినట్టుగా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఉల్లిపాయలు, శనగపిండి, చిన్న పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ఆయిలు ఈ 4 కలిపి బాగా కలుపుకున్నాక వీడియో చూపించినట్టుగా బీరకాయ పొట్టలోని ఈ మిశ్రమాన్ని పెట్టి స్టఫ్ చేసి ఒక ప్లేట్లో రెడీగా ఉంచుకొని ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని నెమ్మదిగా ఒక్కొక్కటి వీడియోలో చూపించినట్టుగా పెట్టుకొని మూత పెట్టి ఉంచండి. వాటర్ ఏమీ ఎయ్యొద్దు. అలా ఆవిరి మీదే కుక్ అయిపోతుందండి. 5 మినిట్స్ పోయాక మళ్ళీ ప్లేట్ తీసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఉంటే అంతేనండి, బీరకాయ స్టఫ్డ్ కర్రీ రెడీ. బీరకాయ తొక్కలు కూడా తీసి పారేయకండి, దాంతో పచ్చడి చేసుకోవచ్చు, బీరకాయ తొక్కలు కారం కూడా చేసుకోవచ్చు. నా వీడియోస్ కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి. నేను మీకు ఇంకా రెసిపీస్ నేను చేసి చూపిస్తాను. ఓకేనా? మీరు ఇప్పుడు బీరకాయ స్టఫ్డ్ కర్రీ ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.